ఇదిగోండి ఉగాది పచ్చడి కోసం పళ్ళు, వేపు, అరటిపళ్ళు, శనగపప్పు ఇంకా చెయ్యాలి. చింతపండు నానబెట్టేసాము, కొబ్బరికూరు, మామిడికాయ ముక్క, అరటిపళ్ళు, ద్రాక్షపళ్ళు, బెల్లం కొట్టాము చేసుకుంటాం. నేను అయితే పచ్చిమిరకాయ, కారలాలు ఇలాంటివి వేయను. నాకు పండు శనగపప్పు, బెల్లం, ద్రాక్షపళ్ళు, శనగపప్పు వేసాను, అన్నీ వేసాను. ఇందులోనే చింతపండు కొద్దిగా పులుసు వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే బాగోదు. పులుపు ఎక్కువ ఉన్నా బాగోదు. సమానంగా ఉండాలి, సమానంగా ఉంటేనే బాగుంటుంది. చిక్కగా కూడా ఉండకూడదు, పులిహార పులుసులాగా. దీంట్లో ఎప్పుడు పలచగా ఉండాలి. దాన్ని తగ్గట్టు వేసుకుని అంతే, ఎక్కువ వేసుకోకూడదండి. కొబ్బరికూరు కొంచెం శనగపప్పు మిక్సీ చేసుకుని మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ దీంట్లో శనగపప్పు వేసుకోవచ్చు, చెరుకు ముక్కలు వేసుకోవచ్చు. చెరుకు ముక్కలు తినడానికి బాగోదు, దాన్ని మళ్ళీ అడ్డుగా ఉండదు.